మహోన్నతుడా, సర్వాధికారి, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామాన్ని కొందనాలు. ఈ సాయంకాల సమయం ముందు వాతావరణం అనేది నా తండ్రి అనుకూలంగా లేనప్పటికీ కూడా మీ యొక్క వాక్యాన్ని అందించటానికి అవసరమైనటువంటి నా తండ్రి మంచి వాతావరణాన్ని అందించిన మీ యొక్క నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాన్న, మరి కొద్ది మాటలు తెలియచేస్తూ ఉండగా మాకు సహాయం దయచేయండి. వింటున్నటువంటి మీ పిల్లలందరూ మీ యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారై ఉండగలుగుటకు సహాయం దయచేయండి. మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి యొక్క సభ యొక్క ముఖ్య వాక్య ఉపదేశకులు శ్రీను గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి సేవకులు, కోఆర్డినేటర్స్, అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా మరి వాతావరణం అనేది కూడా ఇది పెద్ద తుఫాన్ అండి. తుఫానులో కూడా మీటింగ్స్ జరిగించవచ్చని ఇప్పుడే మనకు తెలిసింది. నిజంగా కాస్త చినుకులు పడగానే ఈరోజు మీటింగ్ ఉండదని ఏదో పనులు పెట్టేసుకుంటారండి. కానీ మీరందరూ వచ్చారే, చూసారా? మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించేవారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తారో, అది వర్షమైనా, మరేదైనా, ఎండైనా, మరి చలి అయినా సరే, నిజంగా చాలా దూరం చలి విపరీతంగా ఉన్నప్పటికీ కూడా చాలామంది చాలా దూర ప్రాంతాలకు వెళుతున్నారండి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం అంటే ప్రేమ, దేవుడంటే పిచ్చి, దేవుడంటే అమితమైనటువంటి ప్రేమ అన్నమాట. నిజంగా పిల్లరా, మరి మీ యొక్క ఆసక్తిని బట్టి నిజంగా ఈరోజు టైటిల్ కూడా అలాంటిదేనండి. దైవ ప్రేమికులకు దాచబడినటువంటి మేలులు. మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించి వచ్చారు కదా. మరి దేవుడు మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఏమి ఇవ్వటానికి మీ కొరకు ఏ మేలును దేవుడు దాచాడు? అంతే కదండి. మనం దేవుణ్ణి ప్రేమించి వచ్చాం, దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చి వచ్చాం. మరి అలాంటిది దేవుడు మనకు ఏమిస్తాడు? చాలా మంది ప్రభువును నమ్ముకునేది పిల్లారా, లోకంలో ఏదో సంపాదించుకోవడానికి దేవుణ్ణి చాలా మంది నమ్ముకుంటారండి. అవునండి. మీరు ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారని అంటే, కష్టాలు భరించలేకపోతున్నానండి, కష్టాలన్నీ తీరుతాయనంటే దేవుణ్ణి నమ్ముకున్నానండి అని చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారండి. ప్రభువును నమ్ముకున్న తర్వాత నా కష్టాలన్నీ తీరిపోయాయి అని చాలా మంది చెప్తూ ఉంటారండి. అవునా అండి? దేవుడు నీ కష్టాలు తీర్చటానికి దేవుడు నిన్ను నమ్మమంటున్నాడా? దేవుడు నీ శ్రమలను తీర్చటానికి దేవుడు నిన్ను నమ్మమంటున్నాడా? సమాజం అలాగే అనుకుందండి. వీరందరూ కూడా దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు వీరికి. దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదండి. కానీ మీ అందరికీ తెలుసని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే బైబిల్లో ఒక చక్కని మాటను దేవుడు రాయించాడండి.
అది ఒకసారి చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, వర్షం కదండి, కొంచెం కరెంటుతో మరి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరుచునో అవి అటండి కంటికి కనబడలేదు. దేవుణ్ణి ప్రేమించు వారికి ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తన్ను ప్రేమించు వారికి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడతారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుని ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారిని గూర్చి ఆయన మాట్లాడుతూ అని ఏమంటున్నాడు అంటే, ఆ వారి కోసం, ఆ ప్రేమించే వారి కోసం ఏమి సిద్ధపరిచెనో అవటండి కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదట. ఏమండి, మనకి ఏమైనా సంపాదించుకోవాలని అంటే కంటికి కనబడేదే కదండి కావాలి. కాస్త ఇబ్బందిగా ఉంటుంది కొంచెం అండి. మనం ఏది సంపాదించుకోవాలన్నా కంటికి కనబడేదే ఉండాలి. ఒక పొలమైనా, లేకపోతే ఒక కొన్ని వజ్రాలైనా, లేకపోతే బంగారం అయినా సరే, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి? కంటికి కనబడేవి. కంటికి కనబడేటువంటివి ఏంటి సమాజం కోరుకుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవటండి కంటికి కనబడలేదట. పోనీ చెవికి ఏమన్నా బ్యాంకులో నీ కొరకు ₹1 కోటి దేవుడు దాచాడనన్న వార్త ఏమైనా వినబడిందా? అది కూడా వినబడలేదట. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఏమిస్తాడని అనుకోవడానికి నీ హృదయానికి కూడా అగోచరం అనమాట. నీకు ఆలోచన రావటం లేదు. మనిషి హృదయానికి గోచరము కాలేదు, అంటే నీ హృదయానికి తట్టలేదు, నీ మనసుకు తట్టలేదు. ఏమిస్తాడు అని ఒకసారి ఆలోచించుకోండి. మీరు దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఏమిస్తాడనని మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఏమన్నా తడతదా? ప్రపంచంలో ఉన్నటువంటి వారికి ఎవ్వరికి తట్టలేదటండి. ఎవరికి కూడా ఆ శక్తి లేకుండా పోయిందటండి. ఎందుకనంటే దేవుడు ఏమిస్తాడనన్న సంగతి తెలియకుండా పోయిందండి. అందుకే దేవుణ్ణి నమ్ముకుంటే అది జరుగుతుంది, దేవుణ్ణి నమ్ముకుంటే ఇది జరుగుతుంది, దేవుణ్ణి నమ్ముకుంటే ఈ విధంగా భూ సంబంధమైన వాటి కోసమే వెతుకుతున్నారే. కానీ అసలు దేవుడు వారికి, తన్ను ప్రేమించు వారికి ఏమిచ్చాడండి? అసలు ఏమైనా ఇచ్చాడా? దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమిచ్చాడు? దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమిచ్చాడో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, 13 కూడా చదవండి అమ్మా. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో అంటున్నాడండి. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి ఏమిచ్చాడటండి? ఏమిచ్చాడు? ఇది ఎవరికైనా తడతదా చెప్పండి? ఈ ఆలోచన ఎవరికైనా వస్తుందా? దేవుణ్ణి నమ్ముకుంటే చాలా మంది పాస్టర్ గారు వెనకాల తిరిగితే ఏం వస్తుందా అని తిరుగుతాడండి. కొంతమంది రాజకీయ నాయకుడు వెనకాల తిరుగుతూ ఉన్నారనుకోండి, వాడి దగ్గర నుంచి ఏమైనా వస్తుందా అని తిరుగుతుంటారండి. అలాగే గుళ్ళు, గోపురాలు, కొండలు, మెట్లు అన్ని ఎక్కేస్తున్నారంటే ఊరికనే ఎక్కటం లేదు, దేవుడు ఏమైనా ఇస్తాడేమో అని ఎదురు చూస్తుంటారు. అలాగే ఈ శిష్యులు కూడా యేసును వెంబడించారు. వెంబడించినటువంటి వీరికి మొదట ఉన్నటువంటి ఆలోచన వేరు, చివరికి వచ్చేటువంటి ఆలోచన వేరు. యేసు దగ్గరకు వెళ్ళి యేసును వెంబడిస్తే ఏమైనా దొరుకుతాయేమో అనే కొంతమంది
ఆయనను వెంబడించారు. ఏమి దొరకపోయేసరికి వెనక్కి వెళ్ళిపోయారండి చాలా మంది. కానీ ఈ 12 మంది మిగిలారు. ఇది వాక్యం ఇస్తాడనన్న ఆలోచన కానీ ఈ తలంపు కానీ ఎవరికైనా వస్తుందా? అందుకే అన్నాడు, తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏమి అనుగ్రహించునో, ఏమి ఇవ్వాలని సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదని అంటాడు. అంటే నీకు ఆలోచన రాలేదు, నువ్వు తలంచడానికి కూడా ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు అనుకోలేదండి మీరు ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని అంటారు చూసారా, అలాంటి ట్విస్టే ఇచ్చాడండి. వారికటండి ఆయన యొక్క వాక్యాన్ని ఇచ్చాడట, ఆయన వాక్యముని ఇచ్చాడండి. వాక్యం ఏం చేసుకోవాలి చెప్పండి? వాక్యాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు చాలా మంది ఒక పెద్ద ఆయన అంటాడు, వాక్యం ఏమన్నా కూడెడతదేట్రా అని అన్నాడు అని ఎబినేజర్ గారు మాట్లాడుతున్నారు. నిజమేనండి, అతను అన్నాడండి, బైబిల్ ఏమన్నా నీకేం కూడెడతదేట్రా, బడికి వెళ్ళరా, లేకపోతే పనికి వెళ్ళరా, లేకపోతే ఓ నాయకుడు వెనకాల తిరగరా, లేకపోతే చేపల వ్యాపారం చేయరా, ఏదో ఒకరా పూల వ్యాపారం చేయరా. ఇక్కడ చాలా మంది పూల వ్యాపారం చేస్తుంటారు కదా అండి. ఇవి చేస్తే డబ్బులు వస్తాయి కానీ, ఇవి చేస్తే బువ్వ దొరుకుతుంది కానీ, ఇవి చేస్తే కాలం గడుస్తుంది కానీ బైబిల్ పట్టుకుంటే ఏమొస్తుందిరా? బైబిల్ పట్టుకుంటే ఏమొస్తుంది? అదేనండి, సమాజం ఆలోచించింది వేరు, దేవుడు ఇచ్చింది వేరు. దేవుడు ఎప్పుడు కూడా వెరైటీ కదండి. ఎవరు ఇచ్చింది ఆయన ఇవ్వడండి, అందరు ఇచ్చింది ఆయన ఇచ్చేసాడు అనుకోండి, ఆయనకు మనకు తేడా ఏముంటుంది చెప్పండి? దేవుడటండి తన పిల్లలకు తన యొక్క వాక్యాన్ని ఇచ్చాడట, తన వాక్యాన్ని ఇచ్చాడట. ఏంటి వాక్యంలో ఉన్నది ఏంటండి? అసలు అంత గొప్పతనం ఉందా? ఉందండి. నిజంగా పిల్లారా, ఈ వాక్యాన్ని అందరికి ఇవ్వలేదు తెలుసా మీకు? ఈ వాక్యాన్ని దేవుడు అందరి చేతుల్లోనూ పెట్టలేదు. ఏంటి మా చేతుల్లో బైబిల్ ఉంది కదండి, వాక్యం ఉంది కదని మీరు అనొచ్చు. అందరి చేతుల్లోనూ బైబిల్ ఉంటుంది అనుకోండి, ఉంటుంది. కానీ ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలియదు, అందులో ఏముంటుందో తెలియదు. కానీ ఈ గ్రంథాన్ని మాత్రం పట్టుకుని అటు ఇటు తిరిగేస్తుంటారండి చాలా మంది. పుస్తకం పట్టుకుని తిరగటం కాదు, అందులో ఉన్నటువంటి వాక్యునికి రావాలి. వాక్యునికి రావాలని అంటే దేవుడు ఇవ్వాలి. నాకు 150 రూపాయలు ఉన్నాయండి, నా దగ్గర కొనేసుకుంటానండి, నేను చదివేస్తానండి, నేనేమో చూసేస్తానంటే అవ్వదండి. ఏంటి మన దగ్గర వాక్యం ఉన్నంత, ఏంటి మన దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రాన, చూడండి ఇక్కడ పడిపోతుంది, ఇలా పెట్టండి ఒకసారి. ఓకే, మన దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రాన, మన దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన లేరా వాక్యం అనేది రాదండి. వాక్యం రావాలనంటే దేవుడు ఇవ్వాలండి. నిజంగా పిల్లారు, ఇందా చదువుకున్నా కదండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానమట మరుగై ఉందట. అదేంటండి, మా దగ్గర బైబిల్ ఉంది కదా, బైబిల్లో ఉన్న అక్షరాలన్నీ మనకు కనబడుతున్నాయి కదా, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ మనకు కనబడుతున్నాయి కదా, పేపర్లన్నీ మనకు కనబడుతున్నాయి కదా అని అంటే అది కాదండి, అది కాదు. దేవుడు తన వాక్యాన్ని మరుగు చేశాడు కొంతమందికి. దేవుడు తన వాక్యాన్ని మరుగు చేశాడు. అందరికీ కనబడదా? అందరికీ కనబడదు. అది అందరికి ఇచ్చేయడానికి ఇది ఏమన్నా సత్రం అనుకున్నారేంటి? అన్నదానం అనుకున్నారా? లేదు. కష్టపడిన వానికే దేవుడు తన్ను ప్రేమించు వారికే తన వాక్యాన్ని ఇస్తాడు. దేవుడు తన్ను ప్రేమించిన వారికే తన వాక్యాన్ని ఇస్తాడు.
ఏంటి మా అమ్మాయి చదువుతుంది కానీ అసలు అర్థం కావట్లేదండి అని అంటే అర్థం కాదు, అర్థం కాదు. అండి మా వాడు రోజు బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతాడండి, అర్థం కాదని అంటే అర్థం కాదండి. దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమించాలి సుమా, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారికి తన వాక్యాన్ని ఇస్తున్నాడు. నిజంగా పిల్లలు ఎంతో గొప్ప మాట రాయబడింది అంటే 8వ వచనంలో, అది లోకాధికారులు ఒకసారి 7వ వచనం చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు ఎవరి మహిమ నిమిత్తము, మన మహిమ నిమిత్తం అనగానే మన అందరి మహిమ నిమిత్తం అనకండి, మన మహిమ నిమిత్తం అని అనగానే మన అందరి మహిమ నిమిత్తం కాదు, దేవుడు తన్ను ప్రేమించు వారు మహిమ నిమిత్తం. మీరు అందరూ కూడా అలాగనుకుంటారని అని కింద రాశాడనమాట. ఏంటి 9వ వచనంలో, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏంటని అనుకుంటున్నా, అదే వాక్యం. ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో? చదవండి అమ్మ ఒకసారి. ఈ జ్ఞానము మరుగై ఉండను, జగదుత్పత్తి మొదలుకొని ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము మన మహిమ నిమిత్తము నియమించాడట. దీన్నట ఈ వాక్యం వీనే చెప్పాలి. ఈ వాక్యం 2000 శతాబ్దంలో జైశాలి శ్రీ పీడి సుందర్రావు గారు వస్తారు, ఆయనకే ఇవ్వాలి ఈ వాక్యం, ఆయనే చెప్పాలి ఈ వాక్యం. ఈ తరంలో ఈ పలానా ఆయన వస్తాడు, ఆయన చెప్పాలి వాక్యం. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు అపోస్తులు వస్తారు, వారు చెప్పాలి వాక్యం. ఎందుకు? దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నారు కదా. దేవుణ్ణి అమితంగా ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తున్నాడని అంటే వారిని మహిమపరచటానికి ఆయన ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? వాక్యం. వాక్యం అందరికీ ఇవ్వకుండా మరుగు చేసి, నిజంగా పిల్లారా ఈ వాక్యాన్నట ఎవరికి ఇవ్వలేదట? 8వ వచనంలో అంటున్నాడు, అది ఈ లోకాధికారులలో నా దగ్గర డబ్బు ఉంది, కొనేసుకుంటాను, 4-5 బైబిల్ కొనుక్కుంటానంటే అవదు. ఒక ఆయన దగ్గర ఏంటంటే పెద్ద లైబ్రరీ ఉందట. ఎన్ని పుస్తకాలు ఉన్నాయట? 1,00,000 పుస్తకాలు ఉన్నాయటండి. 1,00,000 పుస్తకాలు ఉన్నాయట. లైబ్రరీ పెద్ద గది కట్టేశాడు. బైబిల్ ఏమో హిందీ, హీబ్రూ అన్ని భాషల్లో ఉన్నాయట బైబిల్. కానీ దేవుడు లోకాధికారులలో ఎవ్వనికి కూడా తన జ్ఞానాన్ని తెలియనివ్వలేదు. అందుకేనండి వాళ్ళందరూ కూడా దేవుడు అనగాలే వెర్రివాడు అనుకుంటున్నారు. మనం చెప్పేటువంటి సువార్తను వెర్రి అని అనుకుంటున్నారే కానీ ఎవరైనా సరే ధనవంతులలో కానీ అధికారులలో కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు అటండి ఆ అధికారులు ఆయన చెప్పినవి వాస్తవాన్ని నమ్మారంట. కానీ లోకానికి భయపడి సమాజం మనలను వెలివేస్తుందేమోనని భయపడి అటండి వారట ఏం చేశారట? ఆయన నమ్ముకోలేదటండి. నమ్ముకోరు మీరు, ఎందుకంటే మీకు దేవుని వాక్యం ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మీరు దేవుణ్ణి ప్రేమించేవారు కాదు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారికే ఇస్తాడు దేవుడు తన వాక్యాన్ని. అందుకే అంటున్నాడు కదండి ఇక్కడ 8వ వచనంలో, అధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి. నిజంగా పిల్లలు ఒకవేళ తెలిసింది అనుకోండి, ఎవడైనా సిలివేస్తాడండి? ఇలా మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అంటాడా? అనగలడా? అనలేడు. ఎందుకనంటే ఆయనకి తెలియలేదు. నేను రాజుని, నేను గవర్నర్ని, నేనేమో అధికారిని, చక్రవర్తిని అంటే కుదరదండి. డబ్బుతో మీరు ఏదైనా సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ఉన్న వాటిని ఏదైనా మీరు కొనొచ్చేమో, కానీ డబ్బుతో, ధనంతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని కొనలేరండి. అంత విలువైందా? 150 రూపాయలే కదా ఈ నల్ల పుస్తకం అని అనుకోకండి. 200 కదా ఈ నల్ల పుస్తకం అని అనుకోకండి. పుస్తకం కాదండి, పుస్తకాలు అందరి చేతుల్లోనూ ఉంటాయి. కానీ ఆ పుస్తకంలో ఉన్నటువంటి వాక్యం ఎందరి హృదయాల్లో ఉందో చెప్పండి? ఎందరి హృదయాలకు వెళుతుంది చెప్పండి? దేవుడటండి తన్ను ప్రేమించు వారికి, నిజంగా పిల్లారు మీరు అందరూ ఆసక్తితో వారు గనుక ఈ వాక్యం మీ దగ్గరకు వచ్చింది. మిమ్మల్ని ప్రేమించాడు దేవుడు. ప్రేమించాడు గనుకనే తన విలువైనటువంటి మాటలు అందించగలుగుతున్నాడు. మీరు పుచ్చుకోగలుగుతున్నారు, అనేక వాక్యాన్ని మీరు తీసుకోగలుగుతున్నారు. 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,00,000 కోట్లు ఉన్నాయి. ఎవడైనా సరే ఈ వాక్యం వినగలడా?
ఏమంటాడు? బిజీ అంటాడు. ఖాళీ లేదని అని అంటాడు. ఆడిని ఖాళీ లేకుండా చేసాడు అపవాది. దేవుడేమో మనల్నేమో ఖాళీ చేసి ఇక్కడ కూర్చోబెట్టి, నాన్న నా వాక్యం ఇస్తాను తీసుకోండిరా, అన్నిటికంటే విలువైంది, అన్నిటికంటే విలువైనది దేనితో పోల్చగలవు? దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని యొక్క వాక్యాన్ని దేనితో నువ్వు పోల్చి దానిని వెలకట్టగలవు చెప్పండి. పిల్లరా, దేవుని యొక్క వాక్యం అనేది కంటికి కనబడలేదు ఈ సమాజానికి, చెవికి వినబడలేదు ఈ సమాజానికి. దేవుని ప్రేమిస్తే, దేవుణ్ణి నమ్ముకుంటే ఏమిస్తాడు? ఒక కష్టాలు పోతాయేమో, లేకపోతే ₹1,00,00,000 వస్తుందేమో, లేకపోతే ఫ్యామిలీ అంతా సెటిల్ అవుతారేమో. మేమందరం హ్యాపీ కదా, మేమందరం కూడా సెటిల్ అయిపోయాము, మేమందరం కూడా చక్కగా పొలాలు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాం, ఇంకెందుకు నమ్ముకోవాలన్న ఆలోచన. నీకు తెలియదు దేవుణ్ణి ఎందుకు నమ్మాలో, దేవుణ్ణి ఎందుకు నమ్మాలో, దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలో, దేవుణ్ణి ఎందుకు వెంటాడాలో, ఆయనను వెంబడించాలో నీకు తెలియదు. కంటికి కనబడలేదన్నాడు. పిల్లరా, నన్ను ప్రేమించు వారిని దేవుడు విడిచిపెట్టడు. ఆయన మన కొరకు దాచబడినటువంటి ఏంటి? ఆయన వాక్యం మనకి ఇవ్వటమేనండి. ఆ వాక్యంతో నిన్ను లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా మహింపరచాలని అనుకున్నాడు. అదే కదండి ఇక్కడ రాయబడింది. ఏమంటున్నాడు? 8వ వచనంలో, 7వ వచనంలో, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, మన మహిమ నిమిత్తము నియమించనని అంటున్నాడు. చూసారా? మన మహిమ నిమిత్తం అంటే ఆ వాక్యం మనల్ని మహింపరచడానికి దేవుడు దాచాడా? అవునండి, అవును. సమాజంలో అనేక ప్రశ్నలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి తరుణంలో దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో, ఎందుకు ఆశ్రయించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, అన్నా పీడి సుందర్రావు నువ్వే చెప్పాలి, ఆ వాక్యం నీకే ఇచ్చాను, నువ్వు వెళ్ళి చెప్పాలి, నువ్వు సమాజంలో మహిమపరచబడాలి. బాగుంది కదండి. ఈరోజు పిల్లారా, దేవుని యొక్క వాక్యం ఆయనకు వచ్చింది గనుక ఆయన ఈరోజు మహింపరచబడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవాలటండి, దైవాలు, దేవుని కుమారులు వారు. దేవుని యొక్క వాక్యం ఎవరికైతే వస్తుందో, దేవుడు ఎవరికైతే దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తాడో వారు దేవుని కుమారులండి. వారు దేవుని కుమారులు. పిల్లలు, దేవుని పనిలో ఉండటం అనేది ఆషామాషి కదండి. అది అందరూ ఉండరు. మీరేమనుకుంటారు అని అంటే, నేను ఉండిపోదాం అని అనుకుంటారు. ఉండరండి. దేవుని పనిలో ఉండాలనంటే దేవుడు నీకు అవకాశం ఇవ్వాలి. ఒక చక్కని మాటను చూసుకుని ముగించుకుందాం, సమయం అవుతుంది గనక. కొలసీలకు రాసినటువంటి పత్రిక చూద్దామండి ఒకసారి, చాలా బాగుంటుంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. అపోస్తులుడైనటువంటి పౌలు నిజంగా వండరండి. చాలా పెద్ద పారాగ్రాఫ్ అండి, చాలా పెద్ద సెంటెన్స్ అండి ఇది. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫరులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కరుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి, మనలను పాత్రులుగా చేసిన తండ్రికి, మనలను పాత్రులుగా. ఒక సినిమా ఉందనుకోండి, ఆ మధ్యకాలంలో బాహుబలి సినిమా వచ్చింది.
ఆ బాహుబలి సినిమాలో చిన్న క్యారెక్టర్ కోసం అటండి పడిగాపులు కాచారట. అందులో చిన్న గిన్నెచ్చే క్యారెక్టర్ అయినా పర్వాలేదు, చిన్న గిన్నెచ్చే క్యారెక్టర్ అయినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళు ఉన్న ప్లేస్లో నిలబడే క్యారెక్టర్ ఉన్నా పర్వాలేదటండి. ఎందుకంటే అది పాన్ ఇండియా మూవీ కనుక అందులో కనబడితే మనకు మంచి ప్రమోషన్స్, మంచి ఆఫర్లు వస్తాయి మనకనని చాలా మంది ఆ సినిమాలో నటించటానికి చాలా మంది ఎగబడ్డారటండి. ఇక్కడ ఇలా దేవుని యొక్క పరిచర్యలో మనకు చిన్ని పాత్ర ఉంటే చాలండి. మనకు ఇదే అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. చాలా పెద్ద మాటలండి ఇవి. ఏమంటున్నాడు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను, తేజోవాసులైన పరిశుద్ధుల ఆ స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రదారులుగా పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నాము. ఆ పాత్రలో, ఆ సన్నివేశంలో మనకు ఒక పాత్ర ఉండాలి. నిజంగా పిల్లారా, జైశాలి గారి యొక్క తరంలో మనం పుట్టడం అనేది నిజంగా చాలా అదృష్టమేనండి. ఎందుకంటే మనకి జ్ఞానం అబ్బిందనంటే ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా బైబిల్ చదవాలి, ఈ విధంగా బైబిల్ని చదివితే ఈ విధంగా దేవుని యొక్క సంకల్పం మనకు అర్థం అవుతుందని ఎవరు చెప్పారు చెప్పండి? నిజంగా ఈ కాలంలో పుట్టేటువంటి ఆ పాత్ర మనకిచ్చాడు. నిజంగా పిల్లారా, బ్రిటిష్ కాలంలో పుట్టాం అనుకోండి, ఆడ ఏ తుపాకీతోనో మనల్ని పేల్చేసి ఎక్కడికో పంపించేసిన మనల్ని. అంతకుముందు ఏదో కాలంలో పుట్టాం అనుకోండి, ఏదేదో అయిపోదుమండి. కానీ పిల్లారా, ఈ కాలంలో మనలను పుట్టించి మనలను పాత్రదారులుగా చేశాడు. చూసారా? దీనిని బట్టి మీరందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొన్న సర్పవరంలో మీటింగ్ జరిగింది. అబ్బా, వర్షం అయినా సరే మీటింగ్ జరిగిందండి. మరి నువ్వు వచ్చావా? నేను రాలేదు. మేము వెళ్ళాం. మేము పాత్రదారులు ఆ మీటింగ్లో. బాగుంది కదండి ఇది. ఆ మీటింగ్లో మేము పాత్రదారులు. ఆ మీటింగ్లో మేము కూర్చున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. చాలా బాగుంటుంది కదండి వినటానికి. ఇది చాలా బాగుంటుంది కదండి. ఇది ఈ పాత్రను దేవుడు మనకిచ్చాడండి. నిజంగా పిల్లలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొడుగు పట్టుకుని మరి వినియడానికి సిద్ధపడుతున్నారండి. అబ్బా, అంటారు కదండి. గొడుగు పట్టుకుని మరి వింటున్నారు దేవుని యొక్క వాక్యం. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు గనక దేవుడు ఈ సభలో నీకు ఈ పాత్ర ఇచ్చాడు. దేవుడు నాకు ఈ సభలో నాకు ఈ పాత్ర ఇచ్చాడు. మనం ఎందుకు లేమా అని తర్వాత మనం బాధపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. రేపటి రోజున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యం వినబడుతున్నా అప్పుడు నేను విన్నాను కానండి, తలుపులు వేసుకున్నానని బాధపడేటువంటి వారు ఆ రోజులు కూడా ఉంటాయి. ఈ వీధిలో ఉన్నటువంటి వారు గమనించాలి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ గమనించాలి. దేవుని యొక్క వాక్యము మీ వీధిలోకి వచ్చింది, కేకలు వేయుచున్నది, గానము చేయుచున్నది. వినండర్రా, దేవుని యొక్క వాక్యాన్ని వినండి 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 అని దేవుడు మొత్తుకుంటూ ఉంటే తలుపులు వేసేసుకుంటున్నారండి. వర్షం అట లోపలికి వచ్చేస్తుందంట, సౌండ్ ఏమో లోపలికి వచ్చేస్తుందట, ఆ సీరియల్స్కి ఏమో సరిగ్గా వినపడటం లేదట, సినిమా సరిగ్గా కనపడటం లేదట. ఏదైనా సరే దేవుడు మనలను ప్రేమించాడనంటే మనలను పాత్రదారులుగా ఉంచుతాడండి, పాత్రులుగా చేస్తాడు. దేవుడు పిల్లారా మనలను ప్రేమించాడండి. ఆయన మనల్ని నీవు దేవుణ్ణి ప్రేమించావు గనక దేవుడు నిన్ను ప్రేమించాడు. నిజంగా పిల్లారా, ఒక్కొక్క ప్రవక్తను కానీ, ఒక్కొక్క అపోస్తులను కానీ, భక్తులను కానీ వారు దేవుణ్ణి ప్రేమించినందుకు వారిని ఎంత గొప్పగా హెచ్చించాడో తెలుసా? ఎంత గొప్పగా హెచ్చించాడో తెలుసా? యోబు దేవుని ప్రేమించాడండి. యోబుని ఏమైనా వదిలేశాడా? యోబుని గురించి ఎంత గొప్పగా చెప్పేశాడండి. ఆ యథార్థవంతుడును భూమి మీద ఇతని వంటి వాడు మరొకడు లేడనని నిజంగా ఎంత గొప్పగా చెప్పేశాడండి, ఎంత మహింపరిచాడండి ఆయన్ని. మోషే ఉన్నాడండి, మోషేని ఎంత గొప్ప మహింపరిచాడండి దేవుడు. అంటే మోషే అట కర్ర ఎత్తాలట, ఆ సముద్రం అట 2 పాయలు అయిపోవాలట. ఇంతకీ కర్ర ఎత్తినందుకు 2 పాయలు అయిపోయిందా? దేవుని మాట వలన 2 పాయలు అయిందా?
దేవుని మాట వలనే 2 పాయలయ్యింది. కానీ అక్కడ దేవుడు మహింపరచబడతాడు, సముద్రం మహింపరచబడుతుంది. కానీ మోషే మహింపరచబడ్డ కదా, కనుక మోషే నిన్ను మహింపరుస్తాను, నువ్వు కర్రెత్తు, నువ్వు కర్రెత్తాలి, నీ పాత్ర ఉండాలి అందులో, నువ్వు కర్ర ఎత్తాలి. నీ కర్ర ఎత్తినప్పుడు సముద్రం 2 పాయలు అవ్వాలి, జనులందరూ చూడాలి. నీవు నన్ను నమ్ముకున్నందుకు, నీవు నన్ను ప్రేమించినందుకు నిన్ను ప్రజల మధ్య నేను మహింపరచబోతున్నాను, నువ్వు కర్ర ఎత్తాను అన్నాడు. కనుక మనం కర్ర ఎత్తితే ఇది అయిపోద్దేటండి, మన కర్ర ఎత్తితే కుక్క వెళ్దండి, దగ్గరికి వెళ్ళి కొట్టాలి, 2 దెబ్బలు వేయాలి. కానీ దేవుణ్ణి ప్రేమించు వారికి కర్ర ఎత్తితే 2 పాయలు అయిపోయినాయండి. అలాగే పిల్లారా, దేవుని యొక్క వాక్యం పొందుకున్నటువంటి అపోస్తులు అండి మెట్ల మించి అలా వెళ్ళిపోతున్నారండి. ఆయనేమో ఏదైనా దొరుకుతుందేమో అని అడుగుతున్నాడు, ఏమైనా అపోస్తులు ఏమైనా ఇస్తారేమో అని చూస్తున్నాడు. కానీ పిల్లారా, వారేమన్నారండి, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఏమున్నాయి, దేవుని యొక్క వాక్యం ఉంది, ఆ వాక్యంతో నువ్వు పైకి లే. వెంటనే పిల్లారా నిజంగా దిగ్గును లేచిపోయాడు. పిల్లారా, ఎంత గొప్ప మహింపరచడం అంటే నిజంగా పిల్లారా, ఏంటి వీళ్ళందరూ కూడా మనతో తిరిగిన వారు కాదా, వీళ్ళందరూ కూడా మనతో నడిచిన వారు కాదా, ఏంటి వీళ్ళు ఇలా ఆజ్ఞాపిస్తే ఇంత గొప్ప కార్యాలు జరగటం ఏంటనని వారినటండి దేవుళ్ళ చూశారండి, మహింపరిచారు దేవుడిని. దేవుడు వారిని మహింపరిచాడు. పౌలుకి ఒకటేనటండి, బర్నబాకు ఒకటి పూజలు చేస్తున్నారటండి, దండలు తెచ్చేసారట, నువ్వు ఒక దేవుడు అని దశలోనికి వెళ్ళేటప్పుడు. నిజంగా పిల్లారా, ఎందుకు అంత మహింపరిచాడు దేవుడు వారిని? దేవుణ్ణి వారు ప్రేమించారు గనుక. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మిమ్మును ఖచ్చితంగా మహింపరుస్తాడు. దేవుణ్ణి ప్రేమించాడు గనుకనే యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ భూమి మీదకు పంపించినప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంత గొప్ప కార్యక్రమాలు చేశారండి. ఆయన దేవుని యొక్క మాటకు లోబడి సింహాసనాన్ని విడిచిపెట్టి తాను చెప్పిన మాట ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చి అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు గనుక ఆయన కట్టండి ఎలాంటి బిరుదునిచ్చాడు, ఎలా మహింపరిచాడు ఆయన్ని అండి. పరలోకమందును భూమి మీదను ఆయన కట్టండి సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారం ఇవ్వబడిందండి. పిల్లరా, దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను ఆకాశమంత ఎత్తులో చూపిస్తాడండి. ఆకాశమంత ఎత్తులో చూపిస్తాడు. నిజంగా పిల్లారా, చివరిగా ఒక మాట చూసుకుని ముగించేసుకుందాం. రోమిలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున లోబడిన వారికి పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనకు సమకూడి అన్ని జరిగిపోతున్నాయండి. దేవుణ్ణి ప్రేమిస్తే నిజంగా పిల్లలు వర్షం పట్టలేదండి. నిజంగా దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు ఆగిపోవాలంతే, ఆగిపోవాలి. సమకూడి జరుగుతున్నాయి. పిల్లారా, ఎంత గొప్ప దేవుడండి. ఇంకా విలువైనటువంటి మాటలు శ్రీని గారి ద్వారా విందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని కొందనాలు. కొద్ది మాటలు తొలి పలుకులుగా అందించాను తండ్రి. విన్నటువంటి మాటలు నిష్ప్రయోజనం కాకుండా దుష్టుడు ఎత్తుకుపోకుండానట్లు సహాయం చేయండి. మిమ్మల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో, సమాజం ఆలోచించని విధంగా, సమాజానికి కనబడని విధంగా, సమాజానికి వినబడని విధంగా, సమాజం ఆలోచించని విధంగా మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ఎంతో గొప్పగా మహింపరుస్తారని
తండ్రి ఇదిగో నాన్న మీ యొక్క వాక్యాన్ని బట్టి అనేక విషయాలు తెలియజేశాను తండ్రి. ఇదిగో నాన్న మరి ఈ సభను ఏర్పాటు చేస్తున్నటువంటి పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, తోడేండి నడిపించండి. అలాగే మరి మరిన్ని విషయాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ కుమారుని జ్ఞాపకం చేసుకొని సహాయం అందించి తోడేండి నడిపించమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.